నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అపచారం జరిగింది. ఆలయ ఆవరణలోని ఎండోమెంట్ కార్యాలయంలో దేవాదాయ శాఖ ఉద్యోగి మద్యం సేవించి అపచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపిన, విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించిన దేవాదాయ శాఖ ఉద్యోగి అశోక్పై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, అందులో ఉద్యోగి అయ్యుండి కూడా అదే ఆలయంలో ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ ఉద్యోగి పైన? వివరాలేంటి? అన్నట్టుగా ఖచ్చితంగా ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి ఆ దేవాదాయ శాఖ పైన పూర్తి యొక్క నమ్మకము, భక్తి విశ్వాసాలు చాలా ప్రబలంగా ఉండాలి. వాటిని గౌరవింపదగినటువంటి స్థాయి కూడా కలిగి ఉండాలి. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గూడూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉండేటువంటి అదే ఎండోమెంట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి అశోక్ మద్యం తాగడమే కాదు, అక్కడ మాంసం ఆహారంగా తీసుకొని కూడా తన కౌంటర్ లోనే మద్యం సేవిస్తున్నటువంటి ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయనే చెప్పాలి. ఇతర పైన గతంలో కూడా అనేక అలిగేషన్స్ ఉన్నాయని చెప్పి కూడా ఆలయం సంబంధించినటువంటి నిత్యము వచ్చి దర్శించుకొని వెళ్లేటువంటి భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా, అంటే ఈ మద్యం సంబంధించినటువంటి ఫోటోలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏమి కనపడట్లేదని కూడా తెలుస్తుంది. అయితే గతంలో నుంచి కూడా ఇతని పైన కంప్లైంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోపోలేదనేది ఒకటైతే, ఇలాంటి అపచారాలకు తావిస్తూ కూడా పూర్తి స్థాయిలో భక్తుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఉద్యోగం పైన దేవశుద్ధి చేయాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులైతే మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఇటు సనాతన ధర్మం పేరు చేపెట్టుకునేటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఘటనను ఇంకా చూస్తూ పోవడం, దానిపైన ప్రశ్నలు లేవనెత్తకపోవడం అనేది దారుణమైనటువంటి ఘటనగా కూడా భక్తులైతే మాత్రం ఆగ్రహం, మండిపాటు వ్యక్తం చేస్తున్నారు. రైట్ లోకేష్, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.